వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. ఆదర్శ జీవన కుటుంబానికి సుస్వాగతం. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. సో ఇవాళ ఒక అద్భుతమైన ఆ టాపిక్ ఏంటి అంటే, అసలు మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం. ఐడియల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్. అంటే హౌ యు వాంట్ టు బి, హౌ యూ షుడ్ బి అండ్ హౌ యు ఆర్. ఎలా ఉండాలి అనుకున్నాం, ఎలా ఉండాలనుకున్నాం, కానీ ఎలా ఉంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్. మరి జీవితంలో మనం ఎలాగో ఉండాలనుకుంటున్నాం, ఇలా ఉండాలి, ఇంత అద్భుతంగా ఉండాలి, ఇలా ఆదర్శంగా ఉండాలి, ఇలా మార్గదర్శిగా ఉండాలి, కానీ ఉండలేక ఏదో విధంగా ఉంటున్నాం. అంటే మనం అనుకున్న ఐడియల్ లైఫ్ వేరు, మనం ఉండాలనుకున్నటువంటి జీవితం వేరు, మనం ఉంటున్న జీవితం వేరు. దీన్నే మరి ఐడియల్ లైఫ్కి రియల్ లైఫ్కి ఉన్నటువంటి తేడా తెలుసుకుంటే మనకి సరిపోతుంది. నాకున్నటువంటి అనుభవంతో, కొంత జ్ఞానంతో, మిత్రులతో మీతో పంచుకొని మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఎలా ఉండవచ్చు. విశ్వ నియమం ప్రకారం మనం ఎలా ఉండాలో మనం అలాగే ఉండాలంటే ఏం చేయాలి, ఆ విషయాన్ని మనం ఇవాళ చర్చిద్దాం ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి దీన్ని స్టార్టింగ్ నుంచి చివరి వరకు కాస్త ఆలోచిస్తూ అనలైజ్ చేసుకుంటూ, ఒక్కసారి మన జీవితంలో జరిగినటువంటి విషయాలు, జరుగుతూ ఉన్న విషయాలని మీరు అనలైజ్ చేసుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ కానీ దీన్ని కాస్త విని ఆచరించే ప్రయత్నం చేస్తే మన ఐడియల్ లైఫ్కి రియల్ లైఫ్కి ఏమైనా తేడా లేకుండా మనం జీవించగలం. అంటే ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండగలగవచ్చు. అది ఎలా సాధ్యమో చూద్దాం. మనం చాలా విషయాలలో చూస్తే, మనం చిన్నప్పుడు మన స్టడీస్లో ఎలా ఉండాలనుకున్నాం కానీ ఎలా ఉన్నాం. మన సోషల్ స్టేటస్లో ఏ స్థాయిలో ఉండాలనుకున్నాం కానీ ప్రస్తుతం ఎలా ఉంటున్నాం. మరి మన క్యారెక్టర్ విషయంలో ఎలా మంచి క్యారెక్టర్తో ఉండాలనుకున్నాం కానీ మన క్యారెక్టర్ ఎలా ఉంది. మన కెరియర్ విషయంలో ఎలాంటి కెరియర్ని ఊహించుకున్నాం చిన్నప్పుడు కానీ, విద్యార్థిగా కానీ నీ కెరియర్ని ఎలా ఊహించుకున్నావు, మరి ప్రస్తుతం కెరియర్ ఎలా ఉంది. మరి హెల్త్ విషయం తీసుకున్నాం, ఆరోగ్యంగా ఎలా ఉండాలనుకున్నావు కానీ ఎలా ఉంటున్నావు. హ్యాబిట్స్, ఎలాంటి అలవాట్లు ఉండాలి కానీ ఎలాంటి అలవాట్లతో ఉంటున్నావు. మరి హ్యాపీనెస్ విషయంలో మనం నిజంగా హ్యాపీగా ఉన్నామా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నాం. ఏంటి కారణం. మనం ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలనుకుంటున్నాం కానీ ఎలాంటి ఫుడ్ తింటూ ఉన్నాం. మన ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువలు, మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి కానీ ఎలా ఉంటున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలనుకున్నావు కానీ ఎలా ఉంటుంది ప్రస్తుతం. సో ఇది మనం నిశ్చితంగా పరిశీలిస్తే, కాస్త ప్రాక్టికల్గా ఆలోచిస్తే, దేనివల్ల మనం ఉండాలనుకున్న దానికి ఉంటున్న దానికి తేడా వస్తుంది. మన ఐడియల్ సెల్ఫ్కి మన రియల్ సెల్ఫ్కి ఎందుకు తేడా వస్తుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు ఎన్నో కలలు కని ఉంటాం. ఎంతో అద్భుతంగా ఉండాలని, అన్ని విషయాల్లోనూ చాలా ఆదర్శంగా ఉండాలని, ఒకరితో మాట పడకుండా ఉండాలని, చాలా ఆరోగ్యంగా ఉండాలని, చాలా అద్భుతంగా ఆలోచించుంటాం. కానీ ఎందువల్ల మనం ఉండాలనుకున్న విధంగా ఉండలేకపోతున్నాం. కాంప్రమైజ్ అయ్యి ఏదో విధంగా ఉంటున్నాం. అదే మన రియల్ సెల్ఫ్. ఇది మరి మనం అనుకున్న జీవితాన్ని ఖచ్చితంగా అనుకున్న జీవితాన్ని అనుకున్న విధంగా మనం లీడ్ చేసినప్పుడే అది అసాధారణమైనటువంటి జీవితం. కాబట్టి మన రియల్ లైఫ్ను మార్చుకునే విధంగా, ఐడియల్ లైఫ్గా మార్చుకునే విధంగా ఒక్కసారి ఆలోచిద్దాం.